హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే కోడి పిల్లల్ని దోమలంటూ కరకూడదండి. దోమలు కట్టడం వల్ల ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. దోమలు కట్టడం వల్ల ఈ ఫాక్స్ కుండలు అనేవి వస్తాయండి. దీనివల్ల ఎక్కువ లాస్గా ఉంటుంది. మనం వల వేసుకోవడం చాలా మంచిది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీధర్ మాట్లాడుతున్నాం. అలాగే చిన్న కోడి పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి? పిల్లల్ని డే 1 మేరక్స్ వ్యాక్సిన్ వేయాలండి, కంపల్సరీగా వేయాలి. కాకపోతే రేపొద్దున్న ఎండు తెగులు అనేది వల్ల సావడం వల్ల పిల్లలు చేతికి రావండి. అలాగే ఫస్ట్గా మనం మేరక్స్ వ్యాక్సిన్ వేసిన తర్వాత తాటి బెల్లం నీళ్ళు 3 రోజులు ఇవ్వాలండి. తాటి బెల్లం నీళ్ళు తర్వాత 7 డేస్కి ప్లసోటా వ్యాక్సిన్ వేయాలి. ప్లసోటా వ్యాక్సిన్ వేస్తా లెగ్జిన్ పౌడర్ కొద్దిగా ఒక పిసరు నీటిలో కలిపి బలం టానిక్ అవి కల్పిస్తే పిల్లలు హెల్తీగా ఉంటాయి. మనకి చిక్ అవ్వకుండా ఉంటే పిల్లలు ఎక్కువగా కోడి పిల్లలు చచ్చిపోవడానికి కారణం నోటిపోతలు ఎక్కువగా వస్తాయండి. నోటిపోత వచ్చినప్పుడు నోరంతా ఎలాగైపోయి అది ఫీడ్ తీసుకోదండి. ఫీడ్ తీసుకోకపోతే చిక్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం వాటిని చాలా బాగా అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏ పిల్లలు అయితే ఫీడ్ తీసుకుంటలేదో వాటి చేసిన తర్వాత మొత్తం అన్నిటికీ కూడా నోటిపోతకి మనం మెడిసిన్ ఉపయోగించుకోవాలండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా బలమైన ఫుడ్ కూడా పెట్టాలండి. 7-8 డేస్ 10 డేస్ అయిన కాడి నుంచి ఎగ్ చిన్న పీసుల కింద చేసి పెడితే చిక్ అవ్వకుండా ఉంటాయి, బలంగా ఉంటాయి. క్రమేపీ అలాగా కొద్దిగా పిల్లలు బాగా సైజ్ వచ్చేదాకా మనం బలమైన ఫుడ్ ఇచ్చుకోవడం వల్ల ఏ పిల్ల కూడా చిక్ అయిపోకుండా ఉంటాయండి. అలాగే ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు తల్లికాడ పొట్ట కింద పట్టడానికి ప్లేస్ సరిపోదు. కాబట్టి ఒక 60 క్యాన్లు కరెంటు బల్బు కూడా పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వల్ల కొన్ని పిల్లలు ఆ లైట్ కాడికి వచ్చి పడుకుంటాయి, కొన్ని పొట్ట కింద ఉంటాయి. ఫీడ్స్ ఆలకపోతే మొత్తం పిల్లలన్నీ పొట్ట కింద ఉంటే నలిగిపోతాయండి. అందుకని ఎల్ఈడి బల్బు కాకుండా 60 క్యాన్ల బల్బు ఉంటాయి కదండి, అవి పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుద్ది. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఆదరించండి. అలాగే ఈ వీడియో చూస్తున్న కోడిపుంజుని ఏ రకము కామెంట్ చేయండి. ఈ కోడిపుంజు మెడ చాలా దృఢంగా ఉంటుందండి, పూసలు పెద్దగా ఉంటాయి. ఇవి సైజు కోడిపుంజు అండి. అందరికీ నమస్కారం.